హాయ్ అండి. మరిగే వాటర్‌లో యాలకులు వేసి చూడండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాలకులు ఇలాగా వాటర్‌లో మరిగించుకొని స్ట్రైన్ చేసుకొని ఏదైనా ఒక గ్లాస్‌లోకి ఈ వాటర్‌ని తీసుకొని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ వాటర్‌ని తీసుకొని రోజు తాగుతూ ఉన్నామనుకోండి. నైట్ పడుకునే ముందు ఇలా ఈ వాటర్‌ని తీసుకొని తాగితే మనకి ఎక్కువగా గురకతో బాధపడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. గురకతో చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. క్రమేణా ఇలా తాగుతూ ఉన్నామనుకోండి గురక సమస్య అనేది తగ్గిపోతుంది. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులు మంటొచ్చేస్తూ ఉంటాయి కదండీ! ఇలా మంట రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా ఒక బటన్ వేలికి ఈ విధంగా స్పూన్ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇలా చాకుతో పచ్చిమిర్చిని కట్ చేసామనుకోండి, మనకి చక్కగా ఏళ్ళనేది మంట రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు పచ్చిమిర్చి కట్ చేయాలంటే ఈ టిప్‌ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. థర్డ్ టిప్‌ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్‌లో ఏ టిప్స్ అయితే యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే షేర్ చేస్తున్నానండి. క్యారెట్స్ మనం ఇలాగా పై ఉన్నటువంటి చెక్కు ఇలా చాకుతో తీస్తూ ఉంటాం కదండీ! చాకు కంటే కూడా ఈ విధంగా మనకి చాకు ఒక్కోసారి అందుబాటులో లేదు, కనిపించలేదు చాకు అనుకున్నప్పుడు ఇలాగా స్పూన్ ఉంటుంది కదండీ! ఫోర్క్ స్పూన్‌తో అయినా తీసుకోవచ్చు. లేదంటే టీ స్టైనర్ ఉంటుంది కదండీ! టీ స్టైనర్‌తో అయినా ఈ విధంగా చక్కగా క్యారెట్ పై ఉన్నటువంటి చెక్కు ఈజీగా వచ్చేస్తుందండి. మనం చాకుతో కట్ చేస్తే ఒక్కోసారి మనకి చాకుతో ఎక్కువగా కట్ అయిపోతూ ఉంటుంది కదండీ! ఇలా చక్కగా టీ స్టైనర్ కానీ, ఫోర్క్ స్పూన్‌తో కానీ ఈ విధంగా తీసామనుకోండి దానిపై ఉన్నటువంటి చెక్కు చక్కగా వచ్చేస్తుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.